లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. కేసు విచారణలో భాగంగా మద్యం తయారీ సంస్థలు, పలు డిస్టిలరీల యజమానులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. స్కామ్లో ముడుపుల సొమ్ము ఏ మార్గాల్లో నిందితులకు చెల్లించారనే విషయాలను డిస్టిలరీస్ నుంచి విచారణలో ఈడీ తీసుకోనుంది. ఏపీలోని లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. 2019-2024 వైసీపీ హయాంలో ప్రభుత్వానికి భారీగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల లావాదేవీల మీద ఈడీ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా డిస్టిలరీస్ నుంచి ముడుపుల సొమ్ము వివిధ మార్గాల్లో మద్యం స్కామ్ నిందితులకు చేరినట్లుగా ఇప్పటికే సిట్ గుర్తించింది. దీంతో వీటి మూలాలను గుర్తించడంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా పలు డిస్టిలరీల యజమానులు, ప్రతినిధులకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఏపీఎస్ బీడీసీఎల్ నుంచి డిస్టిలరీల ఖాతాలకు సొమ్ము జమ చేసిన తర్వాత ముడుపుల చెల్లింపులు జరిగాయని ఇప్పటికే విచారణలో గుర్తించారు. ముడుపుల ద్వారా అందిన సొమ్మును వేర్వేరు షెల్ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించటం, బంగారం కొన్నట్లుగా రికార్డుల్లో చూపించడం ద్వారా నగదు రూపంలోకి మార్చి రాజ్ కేశిరెడ్డి బృందానికి అందజేసినట్లు ఇప్పటికే సిట్ తేల్చింది. ఈ వివరాలను ఇప్పటికే సిట్ నుంచి తీసుకున్న ఈడీ అధికారులు ఇప్పుడు ఆయా డిస్టిలరీల యజమానులను విచారణకు పిలిచి వారి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. ఏ మార్గాల్లో ముడుపుల సొమ్ము చెల్లించారు, ఎవరెవరి ఖాతాల్లోకి ఈ డబ్బులు వెళ్లాయి, ఏ తేదీల్లో ఎంతెంత మొత్తాలు చెల్లించారు అనే వివరాలపై వారిని ప్రశ్నిస్తున్నారు. వాంగ్మూలాల నమోదు పూర్తయిన తర్వాత ఈ డబ్బంతా ఎక్కడికి, ఎలా రూటింగ్ అయ్యిందనే దానిపై ఈడీ దృష్టి సారించనుంది. ఇప్పటికే ఈ కేసులో A1గా ఉన్న రాజ్ కేశిరెడ్డి నుంచి ఈడీ అధికారులు విచారణ జరిపి కొన్ని కీలక అంశాలకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ వివరాలను డిస్టిలరీస్ నుంచి వచ్చే స్టేట్మెంట్స్ ని కూడా కలిపి కేసులో కీలక వివరాలను సిద్ధం చేయనున్నారు ఈడీ అధికారులు. డిస్టిలరీస్ నుంచి వివరాలు సేకరించిన తర్వాత కేసులో మిగతా నిందితులను ప్రశ్నించడానికి ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.